తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల వేడి మరింత రాజుకుంది. టౌన్ బ్యాంక్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో తలమునకలయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల తరపున ప్రచారం చేస్తున్న ఆ పార్టీ నేత రోజా టౌన్ బ్యాంకును నష్టాల బారి నుంచి కాపాడతామని అంటున్నారు. 6 సంవత్సరాల తరువాత తిరుపతి టౌన్ బ్యాంకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. 54,000 మంది సభ్యులున్న టౌన్ బ్యాంక్ ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. 12 మంది డైరెక్టర్ల కోసం జరుగుతున్న ఈ ఎన్నికలకు ఈ నెల 8న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచార పర్వాన్ని ముమ్మరం చేశారు. ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల తరఫున తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రోజాలు కొర్లకుంట ప్రాంతంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం ఉంటున్న పాలక మండలి టౌన్ బ్యాంకును సర్వనాశనం చేసిందని రోజా మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా వైఎస్ జగన్ ప్రభంజనాన్ని ఇతర పార్టీలు అడ్డుకోలేరన్నారు. అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తే ఖచ్చితంగా మాకు మంచి జరుగుతుందన్న నమ్మకం ఉంది వాళ్ళలో. సో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్క అడుగులో కూడా మేము ముందుకు వెళ్తున్నాం. సో దీంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపించుకుంటే మెరుగైన సేవలు ఇస్తారు, ఉద్యోగస్తులకి భద్రత కల్పిస్తారు. అండ్ మీరు చూస్తే 100 ఏళ్ల చరిత్రని భ్రష్టు పట్టించిన వాళ్ళని మళ్లీ ఈ రోజు దాన్ని లాభాల బాటలో పెట్టేదానికి మా వాళ్ళందరూ కూడా కృషి చేయడానికి ముందుకు వచ్చారు.